పెంచవలసిందిగా కోరుతున్నాం. మరి ఈరోజు పాలిటెక్నిక్ జేఏసీ సభ్యులు ఈ నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి సభ్యులకు 49 మంది సభ్యులకు, అలాగే మరి పోర్ట్లు ఎంప్లాయ్ మరి చిన్నారావు గారు, నిజంగా అంటే వాళ్ళకి అక్కడ చేయడానికి అవకాశం లేక మరి మనతో కలిపి ఈ సమైక్యాంధ్ర దీనికి మరి మద్దతు పలకాలని ఉద్దేశంతో వారి ఈ రోజు చంట్లో కూర్చున్నందుకు వారికి కూడా మరి సమైక్య రాష్ట్ర పరీక్ష తరఫున విప్లవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి మొదటి నుంచి కూడా మరి పాలిటెక్నిక్ దీంట్లో ఏ కార్యక్రమం మరి సిటీలో ఏపీ ఎన్జిఓస్ పరంగా మరి ఏ కార్యక్రమాలు తలపెట్టినా సరే మరి మీ డిపార్ట్మెంట్ నుంచి పూర్తి సహాయ సహకారాలు మరి అసోసియేషన్కి అందుతున్నాయి. మరి అలాగే రాంబాబు గారు వచ్చిన తర్వాత కూడా మాకు మరి ఏ విషయం అయినా సరే ఆయనకి చెప్పగానే మరి మీ అందరినీ కూడా మరి మోటివేట్ చేసి ఆ కార్యక్రమాలు సక్సెస్ చేసేట్టుగా మరి ఆయన కూడా మరి చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజు ఇక్కడ చూస్తే అంటే మనం ఎంత ఖరీదైన ఇది అంటే మనం ఏదైనా ఒక ఫంక్షన్ చేసినప్పుడు అంటే పువ్వులతో ఏదో ఇది పేపర్లతో దాంతో దీంతో ఎంత కట్టినా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మరి ఆ ఇది రాదు. కానీ ఈ రోజు మాత్రం ఈ కొబ్బరి ఆకులు మరి అరటి ఆకులతో మీరు దీన్ని అలంకరణ చేశారు. ఈ ఇది చూస్తే మాత్రం నాకైతే మరి చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట. మనిషి మరి బాధలో ఉన్నప్పుడు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మరి ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినప్పుడు సరే మనం ఏం చేస్తామనేసి కుంగిపోతూ ఉంటారు. మరి అలాంటి ఈ తరుణంలో మీరందరూ కూడా మీ అందరి మొక్కల్లో కూడా చాలా తేజస్సు అనమాట. అంటే తప్పనిసరి ఇదంతా ఏంటంటే మనం ఇది 50 రోజుల పండగ ఏంటంటే మనం ఆల్రెడీ సమైక్య రాష్ట్రం మనకి అనౌన్స్ చేసినట్టుగానే మీరు అందరి మొక్కల్లో కూడా మరి ఇది కనిపిస్తుంది. మరి రాష్ట్రాంగం ఇచ్చిన పిలుపు మేరకు కూడా మరి మీరందరూ కూడా మరి రేపు 2వ తారీఖు నుంచి జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా మరి చేతోడిగా ఉండి మరి రాష్ట్రంగా అశోభపరిచినటువంటి ప్రతి విషయంలో కూడా మీరందరూ పాల్పంచుకోవాలని మరి విశాఖపట్నం సిటీ తరఫున మేము అందరూ కోరుకుంటున్నాం. మరి నిన్నే మరి జిల్లా ప్రెసిడెంట్ గారు మరి నేను జిల్లా ట్రెజరర్ గారు జిల్లా సిటీ సెక్రటరీ గారు మరి వైస్ ప్రెసిడెంట్ గారు కూడా మేము రాయపతో మరి మీటింగ్ వెళ్ళడం జరిగింది. మరి రాష్ట్ర ఎన్జిఓ సంఘ పరంగా మరి విలేజెస్ లో ఉన్నటువంటి ప్రజానికాన్ని కూడా మరి వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరచాలి, వారికి విషయాలన్నీ తెలియపరచాలి, వాళ్ళని కూడా మరి సమైక్య రాష్ట్ర పరీక్ష దీంట్లో భాగస్వాములు చేయాలని మరి ఇంతమంది కార్యక్రమాలు చేశారు. కానీ ఈ రోజు మాత్రం పల్లెల్లో చూస్తే ఆ పరిస్థితి లేదు. ఎవరైతే పల్లెల్లో నివసిస్తున్నారో వారందరూ కూడా మనల్ని ఎడ్యుకేట్ చేసే పరిస్థితికి సమైక్య రాష్ట్రం కోసం మనల్ని ఎడ్యుకేట్ చేసే పరిస్థితికి ఈ రోజు వచ్చారు. అందుగురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుంది తప్ప విడిపోయే ప్రసక్తి లేదు. అందువల్ల మరి ఎన్ని రోజులైనా సరే తప్పనిసరిగా రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని తెలియపరిచేంత వరకు కూడా మన ఉద్యమాన్ని ఇంకా 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 ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి చంద్రశేఖర్ గారికి అలాగే మీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.